తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత. ఈ యొక్క పంచాయతీ ఎప్పుడూ మాకు ప్రత్యేకమే. పోయినసారి కూడా సోమయాజులపల్లెకి వస్తే అన్ని ఊర్లలో పూలేస్తారు, కానీ మీ పంచాయతీలో మాత్రం పూల వానతో అన్నను స్వాగతం పలికారు. మీకు ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. నిజంగా ఊరు ఊరు కదిలి వచ్చింది ఇక్కడికి. అసలు ఇంత మార్పు మేము చాలా గ్రామాల్లో చూసింటాం, కానీ అసలు ఇంత మార్పు అనేది మేము ఎప్పుడు చూడలేదు. నిజంగా మైదుకూరులో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ఖచ్చితంగా నాయకత్వాన్ని మార్చాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇద్దరు, ఒకరు 6 సార్లు, ఒకరు 4 సార్లు గెలిచి డైరెక్ట్ మాతోనే ఉన్నారు. నా ఓటు, మా భార్య ఓటు మేము పక్క పార్టీకి వేస్తాం, బట్ నా కొడుకు ఓటు అలాగే కూతురు ఓటు మాత్రం జనసేనకి వేస్తామని చెప్పారు. దయచేసి అలాంటి తప్పు మాత్రం మీరు చేయొద్దండి. ఈ గ్రామస్తులకు విన్నవించుకునేది ఏంటంటే, మీరు అన్ని ఓట్లు గంప గుత్తగా సుధాకర్ వేటేసి ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఎందుకు నేను ఓట్లు భాగాలు పంచొద్దు అని అంటున్నానంటే, ఒక్క ఓటుతో ఓడిపోయిన వాళ్ళు, ఒక్క ఓటుతో ముఖ్యమంత్రి పదవి చేజార్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. 2004 ఎన్నికల్లో కృష్ణమూర్తి అనే వ్యక్తి 2004 ఎన్నికల్లో కర్ణాటక నుంచి జేడీఎస్ అభ్యర్థి, ఆయన ఆ పార్టీ అభ్యర్థి, ఆయన ఒక్క ఓటుతోనే ఓడిపోయాడు. దురదృష్టవశాత్తు ఏంటంటే, ఆయన డ్రైవర్ ఓటేస్తా అన్నా కూడా అరిచి కార్లో పడుకోపో అని చెప్పారు. అలా ఒక్క ఓటుతో ఆయన ఓడిపోయాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిపి జోషి, కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించింది అక్కడ, ఆయన ముఖ్యమంత్రి కావాలి, కానీ ఒక ఓటుతో ఓడిపోయాడు. ఆయన భార్య ఓటేయలేదు, ఆయన కారు డ్రైవర్ ఓటేయలేదు, ఆయన కూతురు ఓటేయలేదు. ఒక్క ఓటుతో ఓడిపోయిన వాళ్ళు చరిత్రలో చాలా మంది ఉన్నారు. నేను చెప్పింది మీకు 2 ఉదాహరణలే. కాబట్టి దయచేసి మీరు ఇంతకుముందు వేసి ఉండొచ్చేమో, ఆ పార్టీకి కొన్ని వాళ్ళు 200 ఎక్కువ ఇచ్చారు, వాళ్ళు 500 ఎక్కువ ఇచ్చారు, లేదా వాళ్ళు మా చిన్న అన్న తరపున బంధువులు, అట్లాని ఇలాంటి ఏ కారణం చేతైనా సరే మీరు ఓట్లు మాత్రం భాగాలు పంచొద్దు. ప్రతి ఒక్క గ్రామస్తుని కోరుకోవడం ఏంటంటే, అన్ని ఓట్లు సుధాకర్ అన్నకే పడిపోవాలి, అన్న అత్యంత మెజారిటీతో గెలవాలి. ఎందుకంటే మనము చాలా వెనుకబడి ఉన్నాం. మైదుకూరు చాలా వెనుకబడి ఉంది. పేరుకేమో రాయలసీమలో సెంటర్, కానీ అన్నిట్లో వెనుకబడి ఉన్నాం. ఏముంది మైదుకూరుకి? ఏం లేదు. ఉన్న ఈ ఇసుక అదంతా తోలుకొని వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప ఒక పరిశ్రమ లేదు, ఒక కాలేజ్ లేదు, ఒక క్రీడా మైదానాలు లేవు, ఏం లేవు. కాబట్టి సుధాకర్ అన్న ఎమ్మెల్యే అవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దయచేసి గ్రామస్తులారా, మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఓటేసి అన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఇందాక చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు, ఇది మైదుకూరులోనే చాలా చోట్ల ఉన్నా, మారెడ్డి, జగన్ మారెడ్డి, ఇలా కులాన్ని మతాన్ని చూసి ఓటేయద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఎవడో ఒక మా పక్కింటోడు అన్ని దొంగతనాలు చేస్తూ ఉంటాడు, కానీ దొంగతనాలు చేస్తాడు, వాడు జైలుకు పోతాడు. మన కూతురునో మన చెల్లెల్లో వాడికి ఇస్తామా? ఖచ్చితంగా ఇవ్వం. కాబట్టి కులాన్ని మతాన్ని చూసేయకండి. కులాన్ని పోనీ కులాన్ని అని అనుకున్నాం అనుకోండి, ఎంతమంది రెడ్డిస్ బాగుపడినారు వాళ్ళల్లో మీకు తెలుసు. ఒక వైవి సుబ్బారెడ్డి, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఇలాంటి రెడ్లు ఒక 4-5 మంది తప్ప, అలాగే కొంతమంది సలహాదారులు తప్ప ఎవరు బాగుపడ్డారు? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, ఆయన ఇందాక చాలా మంచి మాట చెప్పారు, కులాన్ని మాత్రం పైనున్నవారు మావారని మాత్రం చూడకుండా, అన్నగారి నాయకత్వ లక్షణాలు, ఆయన యొక్క మొండితనము, ఆయన మామూలుగా 2 సార్లు ఓడిపిస్తే అసలు ఈ సగాలు రారు. అలాంటిది మొండిగా ఇల్లు తిరుగుతున్నాడు. కాబట్టి ఇలాంటి నాయకుడు ఖచ్చితంగా మన మైదుకూరు కావాలి. మన పిల్లల భవిష్యత్తు కోసం, మైదుకూరు మార్పు కోసం, రైతుల మార్పు కోసం, రైతులకు మంచి జరగాలన్నా కూడా, మహిళలకు మంచి జరగాలన్నా కూడా, మన పరిశ్రమలు రావాలన్నా కూడా సుధాకర్ అన్న ఖచ్చితంగా మన మైదుకూరుకి ఎమ్మెల్యే అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్క గ్రామస్తుని తెలుగుదేశంకు సైకిల్ గుర్తుకు ఓటేయాలని పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై సుధాకర్, జై పవన్ కళ్యాణ్ గారు.